ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలంటూ సూచించిన విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. వన్ టౌన్ నుంచి రాజరాజేశ్వరి పేట మీదుగా బుడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ ను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాల్సిన అవసరం ఉందని సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలను, 2000 మంది సైబర్ సోల్జర్స్ ను తీర్చిదిద్దామని వెల్లడించారు. అవునండి, మీడియాలో వచ్చింది, చూస్తామండి. ఎందుకంటే ఇది అంత మునుపు చాలా రోజుల క్రితం జరిగినట్టు ఈరోజు మీడియాలో కనిపించింది. మాకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. సో ఎటువంటి కంప్లైంట్ వస్తే కూడా దాన్ని వీళ్ళు ఎంక్వైరీ ఏం జరిగిందో అనేది చూస్తామండి. ప్రస్తుతానికైతే రిటర్న్గా కానీ అక్కడ మీడియా కథనం ఈరోజు మార్నింగ్ ఒకటి కనిపించింది. సో దాని ఏం జరిగిందనేది దాన్ని లోతుగా పరిశీలిస్తాం. అంటే బేసికలీ అండి, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా మీరు చూస్తే ప్రివెన్షన్. ఎందుకంటే ఒక్కసారి సైబర్ క్రైమ్ జరిగితే ఈ మధ్యన మీరు చూస్తే 75 lakhs ఒక సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి 75 lakhs పోగొట్టుకోవడం. అదేవిధంగా ఈ మధ్యన బాపట్ల చూశారు, 1.3 crores ఆయన పోగొట్టుకున్నారు. అంటే ఇదేంటంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేసేసి ఈ నేరాలకి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు. సో కాబట్టి దీనికి అవేర్నెస్ అనేది కీ. అంటే ఇది మళ్ళీ డిటెక్షన్ అనేది ఎనివే సైబర్ కమాండోస్కి ఎలా కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలా, ఎలా రికవర్ చేయాలా, ఏం చేయాలనేది చూస్తున్నాం. కానీ చాలా లెబోరియస్ ప్రాసెస్, ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టం. సో రికవరీ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దానికి అసలు ముందు ప్రివెన్షన్. ఎందుకంటే ఈరోజు 5 నుంచి 6 క్రైమ్స్ జరుగుతున్నాయి నగర పోలీస్ కమిషనర్ పరిధిలో. ఇవి తగ్గించాల్సిన అవసరం. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానీపురం 43వ డివిజన్ రోజ్ గార్డెన్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింగ్ ను హెచ్బీ కాలనీ అబ్దుల్ కలాం పార్క్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ ను ఎమ్మెల్యే సుజనా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజ్ గార్డెన్ పార్క్ లో తన చేతుల మీదుగా స్కేటింగ్ రింక్ ను ప్రారంభించడం సంతోషమన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 73 లక్షల వ్యయంతో 150 మీటర్ల స్కేటింగ్ రింక్ ను క్రీడాకారుల సౌకర్యార్థం నిర్మాణం జరిగిందన్నారు. 43వ డివిజన్లో రోజరీ పార్క్లో ఈ స్కేటింగ్ రింక్ అనేది 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులతో కట్టారు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆర్టిస్టిక్ స్కేటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రీడకి ప్రోత్సహిస్తే ఇంకా బాగా విజయవాడలో పిల్లలందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంకా మంచి రింక్ కట్టించి ఏదో ప్లేస్లో ఈవెన్ భవానీ ఐలాండ్స్లో కూడా చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడి కట్టించి ఎంకరేజ్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కోచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ప్రైవేట్ కోచ్లు అయినప్పటికీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని బాగా చేస్తూ ఉన్నారు. దీనికి తక్కువ నిధులతో ఎక్కువ సాధించవచ్చు అనేది నా నమ్మకం. డెఫినెట్గా పిల్లలందరికీ కూడా నేను అభినందనలు చెబుతూ ఇంకా బాగా కష్టపడాలి, చదువుకుంటూ ఈ క్రీడ మీద దృష్టి పెట్టాలని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ. భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు.
కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సిపి మాట్లాడారు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున ముందుగానే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాల్సి ఉందన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్నందున క్యూలైన్ల ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలను ముందస్తుగా సిద్ధం చేయాలంటూ గుర్తు చేశారు. రాజరాజేశ్వరిపేటలోని ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ ను పరిశీలించారు విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. వన్ టౌన్ నుంచి రాజరాజేశ్వరిపేట మీదుగా బొడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాజరాజేశ్వరిపేటలో అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ లో వ్యర్థాలు తొలగించాలని ఎప్పటికప్పుడు డిసిల్టింగ్ చేస్తూ అవుట్ ఫాల్ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలంటూ ఆదేశాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తేలని నామినేటెడ్ పోస్టులు ఉత్కంఠకు ఎండింగ్ కార్డు ఎప్పుడు పడుతుందా అంటూ ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. మంత్రివర్గం ఏర్పడింది. క్యాడర్ అంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్ల పాటు పడిన కష్టాలను, కేసులను, పదవులు పొందడం ద్వారా మరచిపోవాలని అనుకుంటున్నారు. కానీ రోజులు గడిచిపోతున్నాయి. పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. ఎప్పుడో 2 నెలల క్రిందటే కార్యకర్తల నుండి అభిప్రాయ సేకరణ జరిపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఏపీలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నుండి క్రింద స్థాయి అధికారుల వరకు ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. కాగా రెవెన్యూ సదస్సుల ద్వారా ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బారు నిర్వహించారు. ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనే, ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగు, రికార్డ్స్ తారుమారు, ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు. వీఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాల సమస్యలన్నీ పరిష్కరించి విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. దేవస్థానం నందు శ్రీకృష్ణాష్టమి పర్వదినమును పురస్కరించుకుని ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది, అర్చక బృందంచే శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానులకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన, మంత్ర పుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాల అనంతరం గోశాల యందు గోపూజ కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈత కొడదామని విజయవాడలో రైవస్ కాల్వలో దిగిన ఒక బాలుడు గల్లంతయ్యాడు. గుంటూరుకు చెందిన షేక్ షకీలా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆమె స్థానిక దుర్గాగ్రహారంలో కుమారుడు షరీఫ్ తో కలిసి జీవిస్తున్నారు. కుమారుడు 5వ తరగతి వరకు చదివి ఆపేశాడు. సోమవారం సాయంత్రం షరీఫ్ తన స్నేహితుడు దుర్గాప్రసాద్ తో కలిసి డీమార్ట్ ఎదురుగా ఉన్న గేటులో నుంచి ఈత కొట్టేందుకు రైవస్ కాల్వలోకి దిగారు. ప్రవాహానికి షరీఫ్ కొట్టుకుపోగా దుర్గాప్రసాద్ బయటికి వచ్చాడు. షరీఫ్ ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏరియాలో డీమార్ట్ ఎదురుగా రైవస్ కెనాల్లోకి
షేక్ షరీఫ్, అలాగే అతని స్నేహితుడు దుర్గాప్రసాద్. షరీఫ్కి వయసు 15 సంవత్సరాలు, దుర్గాప్రసాద్కి ఏజ్ 13 years. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రైవస్ కెనాల్లోకి స్నానానికి అని చెప్పి దిగడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళలో షరీఫ్ ప్రమాదవశాత్తు నీళ్ళలోకి జారిపోవడం జరిగింది. అందులో ఇతన్ని కాపాడడానికి గాను ఎదురుగా అక్కడ సెలవు మీద చూస్తున్నటువంటి సజ్జల శేఖర్ అనే కురవుడు నీళ్ళలోకి దూకి అతన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినట్టుగాను, అలాగే ఎదురుగా మనకి దుర్గాగ్రహారంలో డేవిడ్ రాజ్ అనే కురవుడు కూడా ఈ సంఘటనని చూసినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం ఈరోజు మనకి ఈవినింగ్ 5, 6, 5, 6 గంటల మధ్యలో జరిగింది. తెలుసుకున్న వెంటనే పోలీసు రెస్క్యూ బృందాలని అలర్ట్ చేయడం జరిగింది. లోకల్ SDRF టీము, అలాగే లోకల్ మన స్విమ్మర్స్ని, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని కూడా అలర్ట్ చేసి ఈ పిల్లవాడిని ట్రేస్ చేయడానికి ఇప్పుడు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. సార్ ఎంతమంది సార్ మొత్తం ఇద్దరు వెళ్ళారని ఒకరే లేదు, అతను పైకి వచ్చారు. ఓన్లీ షరీఫ్ ఒకటి మాత్రమే నీళ్ళలోకి వెళ్ళారు. దుర్గాప్రసాద్ అనే అతను పైకి వచ్చారు. షరీఫ్ ఏమన్నా చదువుకుంటున్నాడా? షరీఫ్ 5వ తరగతి వరకు చదువుకున్నాడు గుంటూరులో. వాళ్ళ ఫాదర్తో మదర్కి చిన్న డిస్ప్యూట్ అవడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ మన ఏరియాలో వాళ్ళు నివాసం అద్దెకి తీసుకుని సరే ఆసుపత్రిలో దూకిండే ఎలా ఓన్లీ వాళ్ళు ఏంటంటే తెలియనితనం వల్ల 15 years 13 years ఆకతాయితనంగా లేకపోతే ఆటవిడుపుగా ఉంటుందని చెప్పేసి నీళ్ళలో దిగినట్టుగానే ప్రస్తుతానికి మనం ప్రారంభిస్తాం. తణుకు అన్న క్యాంటీన్లలో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందంటూ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. చేతులు కడిగే సింక్ లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ ముక్కలే. విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పని చేసింది. సింక్ లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. శుభ్రం చేయని ప్లేట్లను వాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. నందిగామ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులను కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరతామంటూ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. నందిగామ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులను కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టిం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. అంతేకాకుండా నందిగామకు మంచినీటి సదుపాయం కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఆ సమస్యను పరిష్కరించడంలో మేమందరూ కూడా ముందుగా ప్రజా సమస్యలు పరిష్కరించడం చేయాలి. కాబట్టి ఈ 2 సమస్యలు మేజర్ సమస్యలు ప్రాంతంలో అంతేకాకుండా నందిగామలో సమస్యలు కూడా పరిష్కారంలో ఉంచే విధంగా 3 ఉన్నారు. ఇండియా మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడుతుంది. చైర్మన్ మేము వచ్చే 2 నెలలు కాగానే మేము మొట్టమొదటిగా అందరికీ పెన్షన్ ముఖ్య నందిగామ మున్సిపాలిటీ కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా మొదటి రోజు జీతాలు ఇచ్చాము. అన్నా క్యాంటీన్లు పెట్టాము. రాగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎందుకు పడుతుంది అంటే ఒక్కటి సమస్యను పరిష్కరిస్తున్నాం. నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ కింద ఎలక్షన్ జరగాలి. అంతేకాకుండా విక్రమపట్నం మున్సిపాలిటీ కూడా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలు జరగాలి. రెండింటినీ కూడా ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కౌన్సిల్లో తీర్మానం పాస్ అవ్వాలి. ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో ఎక్కడైనా ఏకాభిప్రాయం. అసోసియేషన్లో ఉన్న 34 అసోసియేషన్స్ కానీ క్లబ్స్ కానీ ఏకగ్రీవంగా వేరే నామినేషన్ లేకుండా ఒకటే ప్యానల్ని ఏకగ్రీవంగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 8వ తారీఖున రిజల్ట్లు రాబోతున్నాయి. అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరం ఏకగ్రీవంగా ప్యానల్ ఎలక్ట్ అయింది. అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది. చంద్రబాబు నాయుడు గారు త్వరగా రాష్ట్రానికి జాతీయ క్రీడలే కాకుండా మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగి రాష్ట్రంలో మనకి
ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో జరుగుతుంది. రాష్ట్రంలో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించినట్లు 47వ డివిజన్ జనసేన అధ్యక్షులు వెంపల్లి గౌరీ శంకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై చిట్టినగర్లోని డివిజన్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో అన్నా క్యాంటీన్లను తీసివేసి పేద ప్రజల ఆగ్రహానికి గురైందని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని వివరించారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించిందని, ఈ నేపథ్యంలో పశ్చిమ నగరంలో మొత్తం 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, ఒకటి కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో ప్రారంభించగా మిగిలిన 2 భవానీపురంలో అతి తక్కువ దూరంలో ఏర్పాటు చేశారని, పేదలు ఎక్కువగా నివాసం ఉండే చిట్టినగర్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని వివరించారు. చిట్టినగర్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాలు కూడా ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుని చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పేదల ఆకలి తీర్చవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలకి శుభాకాంక్షలు. అలాగే మదర్ తెరీసా గారి పుట్టినరోజు సందర్భంగా కూడా నగర ప్రజలకి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే అన్నా క్యాంటీన్ గురించి చెప్పాలా. అది ఒక గొప్ప కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. దీనివల్ల ప్రజలు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారంటే అది చంద్రబాబు గారి కూటమిలో ఉన్న దయ. అదే ఆ కార్యక్రమము పశ్చిమ నియోజకవర్గంలో, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు 3 ఉన్నాయండి. ఒకటి గాంధీ మున్సిపల్ హై స్కూల్, 2 ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో, 3 ఐరన్ అడ్డ ఆపోజిట్. ఈ ఐరన్ అడ్డ ఆపోజిట్ను ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు 1/2 కిలోమీటర్ దూరం కూడా లేదు. 2 క్యాంటీన్లు అక్కడ దగ్గర ఉన్నాయి. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పాల ఫ్యాక్టరీ నుంచి గాంధీ మున్సిపల్ హై స్కూల్కి 3 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఆ 3 కిలోమీటర్లో అన్నా క్యాంటీన్ అన్నది లేదు. అసలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో 14 డివిజన్లు కొండ యువతల, 8 డివిజన్లు కొండ అవతల ఉన్నాయండి. ఈ 14 డివిజన్లో ఒకే అన్నా క్యాంటీన్ ఉంది. ఈ 3 కిలోమీటర్లో కార్మికులు ఎక్కువగా నివసించే ఏరియా ఏదైనా పశ్చిమ నియోజకవర్గంలో ఉందంటే ఈ 14 డివిజన్లోనే. ఈ కొండ ప్రాంతంలో చుట్టూ కొండలే. ఈ కొండ ప్రాంతంలో కార్మిక వర్కర్లు ఎక్కువ మంది ఉంటారు. కనుక వీళ్ళకి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అన్నా క్యాంటీన్. ఇక్కడ మా 47 డివిజన్లోనే గవర్నమెంట్ ప్లేసులు 3 ఉన్నాయి. చిట్టిగారు పార్కు, అలాగే కలరాస్పేటలు, సుందరమ్మ హై స్కూల్. ఇలాంటి ప్లేసుల్లో కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నా క్యాంటీన్కి ఏమైనా 3 క్యాంటీన్లు మీకు కోటాలో ఇబ్బంది అయితే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టాలని మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. డొక్కా సీతమ్మ గారు అంటే ఆయనకి గౌరవించినట్టు ఉంటుంది కాబట్టి మా జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా ఏమడుగుతున్నామంటే 47 డివిజన్లో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టాలని ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ పాలన వచ్చాక రాష్ట్ర ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని 47వ డివిజన్ బీజేపీ నాయకురాలు ఆకారపు విజయకుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి సుపరిపాలన అందిస్తున్న నేపథ్యంలో మదర్ తెరీసా 115వ జయంతిని పురస్కరించుకుని చిట్టినగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం బీజేపీ దళిత నాయకురాలు ఆకారపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. తాను బీజేపీ పార్టీలో దళిత నాయకురాలిగా ఉన్నందునే తనను గుర్తించి ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ సంస్థ తనకు ఎస్సీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించిందని వివరించారు. ఆకారపు విజయకుమారి, 47వ డివిజన్ అది. నేను ఒక దళిత మహిళా కుటుంబానికి చెందిన దాన్ని. ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దళిత మహిళగా నా ఒక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు కూటమి కలిసినాక ప్రభుత్వం ఈరోజు చాలా ఊపిరి తీర్చుకుంటుంది. కనుక నేను ఈరోజు మదర్ తెరీసా సందర్భంగా, మరి కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా నుంచి ఒకటే విన్నపం చెప్పుకోవాలని ఈరోజు నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. మరి నరేంద్ర మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి సందర్భంగా మేము చాలా, మా దళిత కుటుంబాలు
చాలా సంతోషపడుతున్నాము, చాలా ఆనందంగా కూడా ఉన్నాము. గత 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో చాలా బాధలు పడి ఉంది నా కుటుంబం. కేసులు పెట్టించుకొని లేనిపోని మా మీద నిందలు వేశారు. నేను జనసేన సెక్రటరీగా 5 సంవత్సరాలు పదవి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మరి నేను ఇచ్చిన పదవికి తగ్గట్టు యాక్టివ్ గా పనిచేసుకున్నాను. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారి పార్టీ నాకు ఇష్టం అయ్యి బీజేపీలో జాయినింగ్ అయ్యానండి నేను. మరి ఈ రోజు నేను ఈ సందర్భంగా చెప్పుకునేది ఏంటంటే, వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి దేశాన్ని, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తారని మాలాంటి ఎస్సీ కుటుంబాలకు చెందిన దళిత కుటుంబాలు చాలా సంతోషపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలంటూ సూచించిన విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. 1 టౌన్ నుంచి రాజరాజేశ్వరి పేట మీదుగా బుడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ ను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.